హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ కహానీలు. ఈరోజు మన కిచెన్ కహానీలో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? చూసేసారా, చికెన్ కర్రీ అండి. సో మనం సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఓకే హడావిడి లేకుండా రెగ్యులర్గా వండుకునే స్టైల్ చెప్తాను, మీరు కూడా చూసేయండి. సో నేను 1 kg చికెన్ తీసుకుని దాంట్లోకి సరిపడా ఉప్పు, కారం, పసుపు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టవసరం లేదు కూడా. సో మీకు కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ముందు రోజు తెచ్చేసుకొని ఇట్లా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే వండుకుంటే ఇంకా త్వరగా కుక్ అయిపోతుంది. సో నేనైతే కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటున్నా. నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. అండ్ ఈ రెసిపీ అయితే కనుక నా పీజీ ఫ్రెండ్ అడిగింది, సో చికెన్ కర్రీ చేయొచ్చు కదా అని. సో అందుకే చేస్తున్నా. బట్ మనం ఏదైనా ఫుడ్ ఎంత బాగా చేసినా కూడా ఎవరైనా పక్కన పొగుడుతున్నారనుకోండి, బాగుంది చాలా బాగా చేసావు అన్నారనుకోండి, ఆ పక్కనే ఇంకొకళ్ళు ఉంటారనమాట. ఏమని, ఏముంది దీంట్లో అన్నీ కలిపేసి ఉల్లిపాయ వేగాక చికెన్ వేసేసి చేయటమే కదా, అందులో ఏముంది పెద్ద కష్టపడతాం అంటారు. సో చేసేవాడికి తెలుస్తుంది వంట అనేది అంత సింపుల్ విషయం అయితే కాదు. సో రియల్గా కుకింగ్ గురించి తెలిసిన వాళ్ళైతే ఆ మాట అనరు. నాకు తెలిసి మీ ఒపీనియన్ ఏంటో మీరు కూడా చెప్పండి. సో నేనైతే మీరు చూశారు కదా, కర్రీ వేగటం కోసమని కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని అవి వేగాక ఆనియన్స్ వేసుకొని చిల్లీ వేసి, సో దాంట్లో కరివేపాకు వేసుకున్నా, అవి కూడా వేగాక ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ కూడా కొంచెం బ్రౌనిష్ వచ్చాక సో చికెన్ కూడా నేను మొత్తం వేసుకోవట్లేదు, ఆనియన్కి తగ్గంత వేసుకున్నా. సో కిడ్స్కి ఏంటంటే కర్రీ గ్రేవీలా అయితే తినరని చెప్పి వాళ్ళ కోసం నేను ఫ్రై ఉంచాను. సో దాన్ని కూడా ఫ్రైకి ఏంటంటే సేమ్ నేను ఏదైతే కలిపానో దాన్నే ఉంచేస్తాను. దాంట్లో కార్న్ఫ్లోర్ అది ఏమీ మిక్స్ చేయను అనమాట. సో ఇంక దాన్ని డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసేసుకుంటాను ఆయిల్లో. సో పిల్లలకి ఫ్రై అయిపోతుంది, ఇష్టంగా తింటారు. సో చికెన్ అయితే కనుక ఇట్లా కొంచెం ఒక 10 minutes అయితే కనుక వాటర్ ఏం పోయకుండా వేగనివ్వండి. అప్పుడు ఏంటంటే చికెన్లో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది కాబట్టి మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇట్లా ఒక 10 minutes వేగాక దాంట్లో చికెన్లో నుంచి వచ్చిన వాటర్ కూడా ఎగిరిపోయాక అప్పుడు కొంచెం క్వాంటిటీలో వాటర్ పోసుకోండి, ఎందుకంటే మిగతా ముక్కలు కూడా ఉడికిపోవాలి కదా మంచిగా. సో దాంట్లోకి సరిపడా వాటర్ పోసేసుకొని అది కూడా ఎగిరిపోయేంత వరకు, కాకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు. విజిల్ రానిస్తాం, కానీ విజిల్ కన్నా కూడా ఇట్లా విడిగా వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే ఇది సింపుల్ వేనే, నేను ఆల్రెడీ దాంట్లో ముందే ఉప్పు కారం అన్నీ కలిపేసుకున్నా కాబట్టి తర్వాత ఒకసారి టేస్ట్ చూసి మీకు ఏదైతే పడుతుందో అది అడ్జస్ట్ చేసుకోండి అనమాట. నాకైతే ఉప్పు సరిపోలేదని చెప్పి నేను ఉప్పు అడ్జస్ట్ చేసుకున్నా. సో నేను పోసిన వాటర్ కూడా ఇట్లా ఎగిరిపోయినాయి కదా. సో ఫైనల్గా నేను దీంట్లో కొంచెం ఏం చేస్తున్నా అంటే ధనియాల పొడి యాడ్ చేస్తాను అండ్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను, లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకున్నా, అంతే. సింపుల్గానే అయిపోతుంది. కాకపోతే మనం కొంచెం ఎఫర్ట్స్ పెట్టి సిమ్లో పెట్టుకొని కుక్ చేస్తూ ఉంటే కనుక టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. సో వండే వాళ్ళని ఎప్పుడు మీరు క్రిటిసైజ్ చేయొద్దు. ఏమని, ఏముందిలే ఇంతే కదా, ఈ మాత్రానికి కష్టపడిపోయావా, ఎంతలోకి అయిపోతుంది, ఒక 1 hour అయితే పని మొత్తం అయిపోతుంది, ఇట్లాంటి విషయాలు అయితే చెప్పొద్దు. ఆ 1 hourలో పని మొత్తం అయిపోయేది అయితే మీరే చేసేయచ్చు కదా, పక్కన వాళ్ళు చేయమంటాం ఎందుకు, రైట్? సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేనైతే నా రెసిపీస్ సింపుల్గా చెప్పడానికే ట్రై చేస్తున్నా అండ్ నేను చేసే రెగ్యులర్ వంటలే ఆ స్టైల్లోనే చెప్తున్నా. నచ్చితే కనుక తప్పకుండా కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.